యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, దేశక్షేమం కొరకు ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరుపెట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం నుండి గమనించినట్లయితే, తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను గాని, వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి, అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండేది. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి దాని మీద పరచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయెను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యుద్ధకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పాను గనుక వారు పోయి వెదికి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ అంటే యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సంగతులను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. వినివారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ, బహూరీములో ఉన్నటువంటి ఒక స్త్రీ గురించి ధ్యానిస్తున్నాం. ఈ బహూరీములో ఉన్నటువంటి ఒక స్త్రీ చేసినటువంటి గొప్ప పని ఏంటి, ఆమె చేసినటువంటి పని ఎంత యోగ్యమైందనేది మనం ఇప్పుడు గ్రహించాలి. ఆ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆమె ఏ విధంగా ఒక రాజుని కాపాడుకోగలిగింది, సరైనటువంటి రాజును గుర్తించగలిగింది, సరైనటువంటి పరిపాలన ఏదో, మరి అన్యాయమైనటువంటి పరిపాలన ఏదో ఆమె గ్రహించగలిగింది కనుక ఏది యోగ్యమైందో దానికి ఆమె సహకరించింది. ఆమె దేశాన్ని కాపాడుకోగలిగిందని చెప్పుకోవచ్చు. చూడండి, 17వ అధ్యాయము మొదటి నుండి గమనించినట్లయితే, దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యుద్ధ నుండి జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకు ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా ఉండెను. అహీతోపెలు దావీదు మహారాజు యుద్ధ మరి గొప్ప సలహాదారుడుగా ఉండేటువంటి వాడు. ఏ రాజుకైనా కానీ కొన్ని సలహాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. మరి రాజ్యంలో జ్ఞానం కలిగిన వారు, వివేకము కలిగినటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారిని రాజు ఏర్పాటు చేసుకొని రాజ్యాంగంలో మరి రాజు యుద్ధ సలహాదారులుగా ఉంచుకుంటాడు. ఈ అహీతోపెలు దావీదునకు మరి సలహాదారుడు. అయితే అబ్షాలోము ఎప్పుడైతే దావీదుకి విరోధముగా నిలబడ్డాడో కొన్ని దినములకు ఈ అహీతోపెలు అబ్షాలోము తట్టు తిరిగాడు. అబ్షాలోముకి సహకరించడం మొదలుపెట్టాడు. అబ్షాలోముకి సలహాదారుడుగా మారాడు. అయితే దావీదునకును అబ్షాలోమునకును మరి యుద్ధము జరగడానికి పరిస్థితులన్నీ మరి ఏర్పాటు చేయబడుతున్నాయి. అబ్షాలోము తండ్రికి విరోధంగా, అబ్షాలోము దావీదు మహారాజు యొక్క కుమారుడు. అబ్షాలోము తండ్రికి విరోధంగా నిలిచాడు. తండ్రి యొక్క సింహాసనాన్ని మరి దోచుకోవాలని ఇజ్రాయేలీలు దావీదునకు విరోధముగా యుద్ధము చేసి సింహాసనమును అబ్షాలోమునకు కట్టబెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు. అబ్షాలోము ఇజ్రాయేలును తన వైపు తిప్పుకొని దావీదుకు విరోధముగా వారిని నిలబడేటట్లుగా చేశాడు. అప్పుడు
అబ్షాలోము మరి అహీతోపెలు యొక్క సలహా ఏంటి అని తెలుసుకోవడానికి అహీతోపెల్ని పిలిపించినప్పుడు అహీతోపెలు యొక్క ఆలోచన చాలా యోగ్యమైన రీతిలో ఉంటుంది. అహీతోపెలు ఎంతో వివేకము గలవాడు, జ్ఞానము కలిగినవాడు, తెలివి కలిగినవాడు. ఏ ప్రణాళిక వేస్తే మరి దాని ద్వారా విజయం పొందుకోగలుగుతాం. అతని ప్లాన్ పక్కాగా ఉంటుందన్నమాట. అతడు ఏదైనా ఒక ఆలోచన చెప్పాడు అంటే అది సరైనటువంటి మరి విజయాన్ని పొందుకోగలుగుతారు. ఆయన ఒక ఆలోచన చెప్పాడంటే అది 100కి 100 పాళ్ళు మరి అది విజయం పొందుకోగలుగుతారు. కాబట్టి అహీతోపెలు యొక్క ఆలోచన ఏంటని అబ్షాలోము అహీతోపెలును తన సలహాను చెప్పమన్నప్పుడు అహీతోపెలు ఏమని సలహా ఇచ్చాడంటే, దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన యెడల అతని వద్ద ఉన్న జనులందరూ పారిపోదురు. దావీదు మహారాజు అడవుల్లో తిరుగుతున్నాడు, బలహీనుడైపోయాడు. తన కుమారుడే తనకు విరోధిగా, తనకు శత్రువుగా మారిపోయినప్పుడు అతను ఏమీ చేయలేక, కుమారుణ్ణి చంపలేక బలహీనుడైపోయి అలసట నుండి ఉన్నాడు. కాబట్టి అతనిని పట్టుకోవడం ఇప్పుడు చాలా సులువు. కాబట్టి అతని మీదికి యుద్ధమునకు వెళ్ళి అతనిని పట్టుకొని అతన్ని చంపినట్లయితే ప్రజలందరూ కూడా నీతో సమాధానంగా ఉంటారు. రాజు చనిపోతే ప్రజలు మరి ఆ రాజు చనిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మరి ఇంకొక వైపు తిరిగిపోతారు. రాజు లేనప్పుడు ఏం చేస్తారు? కాబట్టి దావీదు మహారాజును ఒక్కడిని చంపితే దావీదు పక్షంగా ఉన్నవారంతా కూడా అబ్షాలోము తట్టు తిరుగుతారు. కాబట్టి ప్రజలను ఎందుకు అనవసరంగా మరి వారిని బాధ పెట్టాలి? ఎందుకు హింసించాలి? ఎందుకు వారిని చంపాలి? దావీదు ఒక్కడే కదా మనకు శత్రువు. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు. కాబట్టి నాకు ఒక 12,000 మందిని నాతో పంపించు. నేను రాజు మీదకి యుద్ధానికి వెళ్ళి మరి రాజుని నేను హతము చేసి రాజుని చంపేసి వస్తా. 12,000 మందిని ఏర్పాటు చేసుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోమునకు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు అబ్షాలోము ఇది యోగ్యమైందని గ్రహించాడు. అయితే అబ్షాలోము మరి ఆలోచన అబ్షాలోము యొక్క దగ్గర ఉన్నటువంటి ఇంకా అబ్షాలోముకి సహకరించేటువంటి వారు ఈ అహీతోపెలు యొక్క ఆలోచనను పక్కన పెట్టేసి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారనమాట. చూడండి 17వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో మరి ఇంకొక సలహాదారుడు కూడా మనము విందాము. అతడు ఏమని సలహా ఇస్తాడో చూద్దాం. ఈ రెండిట్లో ఏది సరైందో దాన్ని బట్టి మనం దాన్ని అనుసరిద్దామని అనుకున్నారు. చూడండి 5వ వచనంలో, అంతటా అర్కీయుడైన హుస్తై ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞయ్యగా హుస్తై అబ్షాలోము వద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనం చేయుదమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనదని చెప్పుమని అతన్ని అడగగా మరి అబ్షాలోము చెప్పాడు. అహీతోపెలు యొక్క ఆలోచనని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దావీదు బలహీనంగా ఉన్నాడు, అతని మీదకి వెళ్ళి యుద్ధము చేసి అతన్ని చంపిన యెడల ప్రజలందరూ నీ తట్టు తిరుగుతారు, నీతో సమాధానంగా ఉంటారు అని అహీతోపెలు యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది. మరి నీ యొక్క ఆలోచన ఏంటి అని హుస్తైని అబ్షాలోము అడిగాడు. హుస్తై చూడండి ఏమని ఆలోచన చెప్పాడో. 7వ వచనంలో హుస్తై అబ్షాలోముతో ఇట్లైను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకోయిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. కాదు, దావీదు మహారాజు పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగు వంటి రోషంను కలిగి ఉన్నాడు. అతని పక్షమున ఉన్న వారందరూ మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై
రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు. అతడు జిన్లతో కూడా బస చేయడు. అతడు ఏదో ఒక గుహలోనో మరి ఏదో ఒక స్థలములోనో దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జిన్లు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్న వారందరూ ఓడిపోయారని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడని ఆ పక్షపు వారు ధైర్యవంతులని ఇజ్రాయిలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులుందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, చూడండి హుస్త ఏమని ఆలోచనిస్తున్నాడో. దావీదు మహారాజు అలసట నుండి ఆయన బలహీనంగా లేడు, రేగిన మనసు కలిగిన వాడై మరి పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగు వంటి రోషాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నేనిచ్చే సలహా ఏంటో చూడండి అని మరి హుస్తై ఒక ఆలోచన చెప్పాడు. చూడండి 11వ వచనం. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇజ్రాయేలునందరినీ నలు దిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. చూసారా, ప్రజలందరినీ కూడా తీసుకురా, ఇసుక రేణువుల వలె యుద్ధానికి వెళ్ళిపోదాం. యెరూషలేములో ఉన్నటువంటి ఇజ్రాయిలు అందరం కూడా యుద్ధానికి వెళ్ళిపోదాం. నీ తండ్రి బలాఢ్యుడు, నీ తండ్రి పక్షంగా ఉన్నవారు బలాఢ్యులు, నీవు సహితము యుద్ధంలోకి రావాలి. అబ్షాలోము కూడా యుద్ధానికి రావాలి. అప్పుడు అతని మీద పడి అతని మరి ప్రజలను మనం చంపేద్దాం. మొదటగా బలహీనంగా ఉన్నటువంటి ఇజ్రాయిలు మరి ఆరంభంలో కూలిపోయినప్పుడు దావీదు మహారాజుకి వర్తమానం వెళ్ళిపోద్ది. ఇజ్రాయిలు అబ్షాలోము పక్షంగా ఉన్నటువంటి వారు కూలిపోతున్నారు అని ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారో వారందరి మీద పడి మనము మరి చంపేద్దాము, వారందరినీ హతము చేసేద్దాము, అబ్షాలోము కూడా రావాలి యుద్ధానికని హుస్తై ఆలోచన చెప్పినప్పుడు అబ్షాలోము అహీతోపెలు యొక్క ఆలోచనను పక్కన పెట్టేసి హుస్తై యొక్క ఆలోచనను అనుసరిస్తాడు. హుస్తై యొక్క ఆలోచనను మరి ఆయన యోగ్యమైనదిగా ఎంచుకుంటాడు. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. దావీదు మహారాజుకి అహీతోపెలు యొక్క ఆలోచన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో తెలుసు, ఆయన వివేకం ఏంటో తెలుసు. అహీతోపెలు యొక్క ఆలోచన ఏదైనా ఉందంటే అది సరైన ఆలోచన. మంచి సలహాదారుడు, మంచి యోగ్యమైన ఆలోచన ఇవ్వగలడు. దావీదు మహారాజు అనుకుంటున్నాడు, అహీతోపెలు మరి అబ్షాలోము దగ్గర ఒక సలహా ఇచ్చాడు అంటే అది సక్సెస్ అయినట్టే. కాబట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉన్నాడు, దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నాడు. చూడండి సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం చూడండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారచటికి రాగా అర్కీయుడైన హుస్తై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, అహీతోపెలు ఆలోచన చెప్పాడంటే అది ఖచ్చితంగా మరి నెరవేరుతుంది. అతని యొక్క ఆలోచన ఎంతో యోగ్యమైంది. అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. దేని కొరకు? అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, దుష్టులతో పోరాడే అవసరం లేదు. దుష్టుల దగ్గర మనము తిరుగుబాటు చేసే పని లేదు. దుష్టులతో మనము పోరాడాల్సినంత అవసరం లేదు. మనకు విరోధులతో మనము పోరాడాల్సినంత అవసరం లేదు. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రభు, అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టు, అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుమని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్షాలోముతో ఉన్నటువంటి వారు మరి అహీతోపెలు యొక్క ఆలోచనను పక్కన పెట్టారు.
యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చూడండి ఏ విధంగా మరి అబ్షాలోము హుస్తై యొక్క ఆలోచనను అంగీకరించాడు. అహీతోపెలు యొక్క ఆలోచనను పక్కన పెట్టేశాడు. చూడండి సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో అబ్షాలోము ఇజ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హుస్తై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవము రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తి గల ఆలోచన వ్యర్థము చేయ నిశ్చయించెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. అబ్షాలోము మీదికి ఉపద్రవము రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన ఆలోచనను చెడగొట్టెను. ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. అహీతోపెలు యొక్క ఆలోచన చెడిపోయింది. అబ్షాలోము హుస్తై యొక్క ఆలోచనను అంగీకరించాడు. దుష్టైన అపవాది కార్యములను లయపరచడానికి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు వాడి యొక్క ఆలోచనలను మనకు తెలియజేస్తాడు. దుష్టుల యొక్క ఆలోచనలను దేవుడు మనకు బయలుపరుస్తాడు కనుక వాటిని వివేకముతో జయించగలగాలి. చూడండి అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములను మనం ఎరగని వారం కాము. దుష్టుని యొక్క ఆలోచనలు, వాడి యొక్క తంత్రములు, వారి యొక్క అభిప్రాయములు దేవుడు మనకు తెలియజేస్తాడు. వాడు చేసే కుయుక్తులను మనం గ్రహించాలి. దేవుని బిడ్డలకు సాతాను యొక్క కుయుక్తులను తెలియజేస్తాడు. మనం జ్ఞానముతో వాటిని జయించాలి. దావీదు మహారాజు ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అబ్షాలోము మీదికి ఉపద్రవాన్ని రప్పింపదలిచాడు దేవుడైన యెహోవా. కాబట్టి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టాడు. అహీతోపెలు ఎంతో యోగ్యమైన వాడు, ఎంతో జ్ఞానముతో, ఎంతో వివేకముతో ఆలోచన సలహా ఇచ్చేటువంటి వాడు. ఈ విధంగా అహీతోపెలు యొక్క ఆలోచన చెడిపోయిందని అహీతోపెలు ఏం చేశాడంటే అహీతోపెలు 23వ వచనం అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న ఒక ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయేను. జనులు అతని తండ్రి సమాధి అందు అతన్ని పాతిపెట్టిరి. అహీతోపెలు యొక్క ఆలోచనను అబ్షాలోము నిర్లక్ష్య పెట్టాడని అహీతోపెలు తట్టుకోలేకపోయాడు. ఎంతో యోగ్యమైన ఆలోచన నేను చెప్పా కదా, ఎందుకు అబ్షాలోము దీన్ని అంగీకరించలేదు? ఇటు అబ్షాలోముకి చెడిపోయాడు, దావీదు మహారాజు కూడా చెడిపోయాడు. అహీతోపెలు దావీదు మహారాజుని విడిచిపెట్టి అబ్షాలోమును వెంబడించాడు. అబ్షాలోము కూడా అహీతోపెలు యొక్క ఆలోచనను పక్కన పెట్టాడని అవమానాన్ని తట్టుకోలేక ఉరి వేసుకొని చనిపోయాడు అహీతోపెలు. చూడండి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టుని యొక్క ఆలోచనలను చెడగొట్టేది మన ప్రార్థన. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు పరిస్థితులను తారుమారు చేయగలవాడని మనం గ్రహించాలి. ఈ విధంగా మరి హుస్తై చెప్పిన ఆలోచన ప్రకారము వీరు యుద్ధానికి మరి బయలుదేరారు. వీరి యొక్క ఆలోచనలు విన్నటువంటి వారు మరి దావీదుకి వర్తమానం అందించారు. చూడండి 17వ అధ్యాయం 15వ వచనంలో కాబట్టి హుస్తై అబ్షాలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ అహీతోపెలు తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకును అబ్యాతారుతోనూ తెలియజెప్పిరి. ఈ 2 ఆలోచనలు అహీతోపెలు చెప్పిన ఆలోచనను హుస్తై చెప్పిన ఆలోచనను సాదోకునకును అబ్యాతారునకు తెలియజెప్పి అహీతోపెలు యొక్క ఆలోచన కాదు, హుస్తై చెప్పిన ఆలోచన ప్రకారము మనం అంగీకరించాలి. దాని ప్రకారం మనం ముందుకు సాగాలి. కాబట్టి ప్రజలను ఆ విధంగా సిద్ధపరచండి అని
తెలియజేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పనికత్త ఏం చేసిందంటే దావీదు పక్షంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకి మరి అబ్షాలోము యొక్క ప్లాన్ ఏంటి అనే విషయాన్ని తెలియజేసింది. 17వ వచనం, తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడకయున్నట్లు యోనాతాను అహిమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా, యోనాతానును అహిమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హుస్తయి చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా, వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పిరి. ఈ విధంగా హుస్తయి యొక్క ఆలోచనను అంగీకరించారు. ప్రజలందరూ మన మీద పడబోతున్నారంట, మీరు జాగ్రత్తగా నది దాటి అవతలికి వెళ్ళిపోండి, మరి ప్రజలందరి మీదికి మరి రాజుతో సహితం అబ్షాలోముతో సహితం యుద్ధంలో పాల్గొనబోతున్నారు కాబట్టి మరి మీరు జాగ్రత్తగా ఉండండి అని యోనాతానును అహిమయస్సుకును ఒక పనికత్తె వర్తమానం తెలియజెప్పినప్పుడు వీరిద్దరూ దావీదుకు వర్తమానాన్ని తెలియజేయడానికి బయలుదేరినప్పుడు బహూరీములో ఉన్నటువంటి ఒక స్త్రీ ఏ విధంగా వారిద్దరిని కాపాడిందో చూడండి. ఈ విషయాన్ని మరి యోనాతానును అహిమయస్సును దావీదు యొద్దకి వర్తమానము తెలియజేయబోతున్నారని అబ్షాలోము పక్షంగా ఉన్నటువంటి ఒక స్త్రీ చూసి వెంటనే అబ్షాలోమునకు చెప్పినప్పుడు దావీదు యొద్దకు వెళ్ళేటువంటి దావీదు పనివారు ఒక ఇద్దరు ఈ ఆలోచనలను విని ఉన్నారు కాబట్టి దావీదుకి ఈ విషయాన్ని తెలియజేయడానికి వారు వెళ్తున్నారు అన్నప్పుడు అబ్షాలోము వెంటనే వారిని పట్టుకోవడానికి, వారిని వెంటబడి తరిమి పట్టుకోవడానికి బయలుదేరినప్పుడు వీరిద్దరు ఏం చేశారో చూడండి. 18వ వచనం, తాను వారిని కనుగొన్న సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒక ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగియుండిరి. అబ్షాలోము మనుషులను పంపించాడని, వారిని తరిమి పట్టుకోవడానికి మరి మనుషులను పంపించాడని ఈ ఇద్దరు వ్యక్తులు మరి తెలుసుకున్నప్పుడు బహూరీములో ఉన్నటువంటి ఒక ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు మనం ధ్యానించేటువంటి స్త్రీ. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసని గనక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయేను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ బహూరీములో ఉన్నటువంటి ఈ ఇంటి ఇల్లాలు, ఆ ఇంటి ఇల్లాలు ఇంటి ముందు ఉన్నటువంటి బావిలోకి దిగారు. యోనాతాను అహిమయస్సు. వెంటనే ఆమె ఏం చేసింది, ఆ బావి మీద ఒక గుడ్డ పరిచేసి, ఒక ముతక గుడ్డ పరిచేసి దాని మీద పిండి ఆరబోసింది. వచ్చినటువంటి వెతకడానికి తరుముకుంటూ వచ్చేటువంటి వారికి ఈ ఇద్దరు ఎక్కడున్నారో తెలియలేదు. ఆమె యుద్ధకు వచ్చి వారు అడుగుతున్నారు. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి దాని మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసని గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయేను. అబ్షాలోము సేవకులు ఆమె యుద్ధకు వచ్చి అహిమయస్సును యోనాతాను ఎక్కడ ఉన్నారనగా వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. చూసారా, అహిమయస్సు యోనాతాను ఇద్దరు దావీదు దగ్గరికి వెళ్తున్నారు అనేటువంటి విషయం ఆ ఇంటి ఇల్లాలకు తెలుసు. దావీదుకు ఈ వర్తమానం అందాలి. ఏ విధంగా అయినా ఈ ఇద్దరు వ్యక్తుల్ని కాపాడాలి. ఈ ఇద్దరు వ్యక్తుల్ని కాపాడితేనే వీరు తిరిగి దావీదు దగ్గరికి వెళ్ళి ఆ వర్తమానాన్ని అందిస్తారు. కాబట్టి వీరిని ఏ విధంగా అయినా కాపాడాలని ఆమె వెళ్ళి ఒక ముతక బట్టను తీసుకొని వచ్చి ఆ బావి మీద పెట్టి ఆ బావి మీద మరి గోధుమ పిండిని ఆరబోసింది. తరువుకుంటూ వచ్చేవారు, అమ్మ ఏరు వీళ్ళు, మరి ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా అయ్యా, వారు ఏరు దాటి వెళ్ళిపోయారు. చూసారా, ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఆ స్త్రీ కాపాడకపోతే దావీదునకు వర్తమానం తెలిసేది కాదు. ఈ ఇద్దరు వ్యక్తులు మరి ఆ బావిలో దిగి దాగి ఉన్నారు. తరుముకుంటూ వచ్చిన వారు వెతికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన సంగతి తెలుసుకొని ఈ ఇద్దరు వ్యక్తులు వెళ్ళి దావీదునకు తెలియజేసినప్పుడు దావీదు మరి హుస్తా యొక్క ఆలోచన ఏంటి, అబ్షాలోము దేన్ని ఫాలో అవుతున్నాడు, మరి వారికి ఉన్నటువంటి సైన్యం ఏ విధంగా యుద్ధ వ్యూహం ఏ విధంగా ఉందని దావీదు తెలుసుకొని
మరి వారు చేసుకోవాల్సినటువంటి ప్రణాళిక ప్రకారము వారందరూ కూడా ఏరు దాటి అవతలకు వెళ్ళిపోయారు. మరి అబ్షాలోముతో పాటు ప్రజలందరూ ఇజ్రాయేల్ అందరూ యుద్ధానికి వచ్చారు. యుద్ధము జరుగుతూ ఉంది. దావీదుతో ఏమన్నారో చూడండి. మరి దావీదు పక్షంగా ఉన్నటువంటి వారు ఏమన్నారో చూడండి. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము మొదటి నుండి. దావీదు తన యుద్ధ ఉన్న జనులను లెక్క చూచి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సెరూయా కుమారుడైన అబీషయను యోవాబు సహోదరుని క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బస చేయ బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలనని అతనితో చెప్పాను. దావీదు పక్షంగా ఉన్నవారు ఎంత జ్ఞానం కలిగి 3 భాగములుగా వారు యుద్ధ పన్నాగములు 3 భాగములుగా వారు ఏర్పాటు చేసుకొని 3 భాగములను సిద్ధపరచుకొని మరి వీరి యొక్క యుద్ధ వ్యూహము దావీదు ఎంతో మరి యుద్ధ నైపుణ్యము నేర్పరితనం కలిగినటువంటి వాడు. మరి దావీదు పక్షంగా ఉన్నటువంటి వారు కూడా అటువంటి వారే. నువ్వు రాకూడదు, 10,000 మంది కంటే నువ్వు ఎక్కువ, నువ్వు రాకూడదు యుద్ధానికి. నువ్వు మరి ప్రజలు చనిపోయినను ఎవరు లక్ష్య పెట్టారు, నువ్వు చనిపోతే మేము తట్టుకోలేము, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండి ఇక్కడ కనిపెట్టుకొని ఉండు అన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. మరి యుద్ధంలో ప్రజలందరూ ఇజ్రాయేలు యెరూషలేము నుండి వచ్చినటువంటి ఇజ్రాయేల్ అందరూ చనిపోతూ ఉన్నారు. దావీదు మహారాజు చెప్పాడు, అబ్షాలోముని కాపాడండి అని చెప్పారు. కానీ మరి యుద్ధము జరిగేది అబ్షాలోమును బట్టే గనక మరి యుద్ధములో అబ్షాలోము పారిపోతూ ఉన్నాడు. మరి అక్కడ పారిపోతూ ఉన్నప్పుడు అతడు మస్తకి వృక్షమున వ్రేలాడుచు, చూడండి 14వ వచనంలో, యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందినా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణముతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెను గురిపెట్టి తన ఆయుధములను మోయివారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులు ఇక హతము చేయక విడవవలసినదని యోవాబు బాకా ఓదగా ఇజ్రాయిలను తరుముకొని పోయి జనులు తిరిగి వచ్చిరి. ఇజ్రాయిలను తరుముకొని పోయిన జనులందరూ తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇజ్రాయిలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అబ్షాలోము మీదకి ఉపద్రవము రప్పింపదలిచాడు దేవుడు. అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టాడు దేవుడు. దావీదు మహారాజు చేసిన ప్రార్థన ఏంటంటే, అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టము. దుష్టుని యొక్క ఆలోచన చెడగొట్టాలంటే చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. మనం పోరాడేది మనుషులతో కాదు, శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. కనుక దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనం ధరించుకొని దేవుని కోసం మనం నిలబడ్డప్పుడు దుష్టుడైన అపవాది తంత్రములను మనం లయపరచగలం, దేవుని పక్షంగా మనం నిలబడగలం. కాబట్టి ఈ స్త్రీ బహూరీములో ఉన్నటువంటి ఇంటి ఇల్లాలు ఏ విధంగా మరి దావీదుకి సహకరించినటువంటి వారిని, దావీదుకు వర్తమానం అందించవలసినటువంటి వారిని ఏ విధంగా కాపాడింది, ఏ విధంగా సంరక్షించింది.
ఏ విధంగా ఆమె సహకరించింది అనేది మనము ఈ దినమున తెలుసుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలకు మనం సహకరించి, దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో, సంఘముతో మనము ఐక్యత కలిగి ఉన్నప్పుడు దుష్టైన అపవాదిని ఎదిరించగలం. అటువంటి గొప్ప కృప ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.